హాయ్ ఎవ్రీబడి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ప్రహార్తో స్టార్ట్ అవుతాం. ఈజ్ అండ్ యాపిల్ ఆఫ్ మై ఐ. చాలామంది టెన్సెస్ ఉన్నాయి. టెన్సెస్లో ఏం చేస్తారంటే చాలా మనకి తెలియకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో కామన్గా జరిగే మిస్టేక్స్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఫస్ట్, ఐ ఆమ్ వెయిటింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ 2 hours. ఇది ఐ ఆమ్ వెయిటింగ్. ఐ ఆమ్ వెయిటింగ్ అంటే ఏ టెన్స్లో ఉంది? ఇది మనకి ఇప్పుడు వాడు ఇచ్చింది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చారు. సో ఇక్కడ ఇది మిస్టేక్ ఏంటంటే ఐ ఆమ్ వెయిటింగ్ హియర్, ఇక్కడ వరకు అయితే కనబడి హియర్ ఫర్ ద లాస్ట్ 2 hours అంటే 2 hours ముందు నుంచి వెయిటింగ్ చేస్తాం. సో ఇది ఎట్లా రాయాలండి? ఇక్కడ బాబు ఇక్కడ యామ్ బదులు ఐ హ్యావ్ బీన్ అంటే వి షుడ్ యూజ్ హియర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఐ ఆమ్ వెయిటింగ్ హియర్ అంటే ఇక్కడ వరకు మనకు ప్రజెంట్ కంటిన్యూస్ పర్లా, కానీ మనకి రీచ్ ఫర్ ద లాస్ట్ 2 hours 2 hours నుంచి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం వచ్చారు. సో ఇది అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ప్రజెంట్ కంటిన్యూస్ కింద ఇచ్చాడు. సో ఇక్కడ మనం బాబు ఏం చేయాలి? ఇక్కడ యామ్ బదులు మనం హ్యావ్ బీన్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ 2 hours అంటే 2 hours నుంచి ఇల్లు అప్పటి నుంచి ఇప్పుడు మనం వెయిట్ చేస్తూనే ఉన్నాం. సో ఇట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ విధమైన వర్బ్స్ మనకి ఇస్తారు ఎర్రర్స్ కింద. సో మనం అవి రెక్టిఫై చేసుకుంటూ ఆ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, అది ఏ సెంటెన్స్లో ఇచ్చారు, అది ఏంటనేది మనం చూసుకుని అక్కడ మనం వర్బ్ ఎక్కడ మిస్టేక్ వచ్చిందో ఏ విధంగా మార్చాలి, ఏ టెన్స్లో మార్చాలో చూసుకుని మనం మార్చాలి. ఇప్పుడు ఐ ఆమ్ వెయిటింగ్ అంటే అప్ టు ఇయర్ అంటే ఇట్ ఈస్ క్లియర్, బట్ ఐ ఆమ్ వెయిటింగ్ ఇయర్ ఫర్ ద లాస్ట్ 2 hours. ఇక్కడ ఏంటంటే లాస్ట్ 2 hours 2 hours నుంచి ఇప్పటికీ తను వెయిటింగ్ చేస్తూనే ఉన్నాడు. సో ఇదేంటంటే అప్పటి నుంచి అది జరుగుతూనే ఉంది. సో అది మన ప్రజెంట్ కంటిన్యూస్ అన్నాం అంటే ఆల్రెడీ అక్కడ యాక్షన్ అవ్వాలి, స్టిల్ ఇట్ వాస్ కంటిన్యూ, ఇప్పుడు కూడా జరుగుతుంది. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వర్బ్ అనేది ఇక్కడ వాడాలి. సో ఐ ఆమ్ బదులు ఐ హ్యావ్ బీన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్, హీ ఈజ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 3 years నౌ. ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడు? హీ ఈజ్ వర్కింగ్ అని ఇచ్చాడు. అంటే హియర్ ఆల్సో హీ వాస్ గివెన్ ప్రజెంట్ కంటిన్యూస్. ఇది కూడా మనకి వర్బ్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఇవ్వడమేమో హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ ఫర్ 3 years నౌ అంటే ఇప్పటికి కూడా చేస్తున్నాడు. 3 years నుంచి నౌ స్టిల్ హీ వాస్ కంటిన్యూయింగ్. ఆ వర్క్ చేయడం, ఆఫీస్లో వర్క్ చేయడం అనేది ఇప్పటికీ కంటిన్యూ అని ఇచ్చాడు. అంటే అట్ ప్రెజెంట్ ఆల్సో హీ వాస్ గోయింగ్ ఆన్. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఈజ్ బదులు మనం ఏం పెట్టాలంటే హీ హ్యాస్ బీన్, he has been working in the office for 3 years now. ఇప్పుడు ఇదేంటి? it is also present perfect continuous. ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చాడు, బట్ ఇట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఇక్కడ వర్బ్ ఈజ్ బదులు మనం ఏం చేసాం? హ్యాస్ బీన్ అని పెట్టాలి. సో ఇక్కడ ఏంటంటే ఈజ్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్, ఇక్కడ బట్ ఫర్ 3 years నౌ ఎట్ ప్రెజెంట్ ఆల్సో ఈ వాజ్ వర్కింగ్ అంటే 3 years నుంచి ఇప్పుడు కూడా తను చేస్తూనే ఉన్నాడు. సో ఇట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనకి ఏమవుతుంది? ఈ పక్కన హ్యాస్ బీన్, ఐ పక్కన హ్యావ్, మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఈ విధమైన వర్బ్స్ మనకు వస్తాయి కామన్ ఎర్రర్స్ కింద. మనం ఇవి చేంజ్ చేసుకుంటే మన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందని క్లియర్గా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్, ఐ హ్యావ్ రిటర్న్ టు హిమ్ ఎస్టర్డే. ఇది ఏ టెన్స్లో? హ్యావ్ రిటర్న్. ఇది ఏ వర్బ్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ రిటర్న్ టు హిమ్ ఎస్టర్డే ఆల్రెడీ రాసేసాం నిన్న. సో
మనం ఇంత హ్యావ్ రిటర్న్ అనేది అక్కర్లా, మనం ఇంత యూస్ చేయక్కర్లేదు బాబు. హ్యావ్ రిటర్న్ బదులు ఐ రోట్ టు హిమ్ ఎస్టర్డే. సో సింపుల్ పాస్ట్ చాలు ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది. ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, లాస్ట్ డేనే మనం కంప్లీట్ చేసాం. ఐ రోట్ టు హిమ్ ఎస్టర్డే. ఎస్టర్డే నీకు చూస్తున్నాను, ఆల్రెడీ ఎస్టర్డే అయిపోయింది ఆ వర్క్. సో హ్యావ్ రిటర్న్ అక్కడ, హ్యావ్ రిటర్న్ అంటే ఇట్ వాస్ గోయింగ్ ఆన్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది ఇక్కడ వర్బ్ యూజ్ చేశారు. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ వర్బ్ దగ్గర మనం ఏం చేస్తాం, హ్యావ్ రిటర్న్ బదులు మనం ఐ రోట్ టు హిమ్ ఎస్టర్డే అని మనం అంటే సింపుల్ పాస్ట్లో రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, హీ హ్యాస్ రిటర్న్ ఫ్రమ్ లండన్ లాస్ట్ వీక్. ఆల్రెడీ లాస్ట్ వీక్ రిటర్న్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటి, హ్యాస్ రిటర్న్డ్ అని వచ్చింది. సో ఇది కూడా ఏముంది, ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే ఉంది. ఇది కూడా హీ హ్యాస్ రిటర్న్ ఫ్రమ్ లాస్ట్ వీక్ ఆల్రెడీ రిటర్న్ అయిపోయింది, హ్యాజ్ అలా. కానీ ఇది ఏం చేయడం, ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చింది. ఆల్రెడీ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ వీక్ ఇది జరిగిపోయింది. సో మనం ఇక్కడ ఎట్లా చేయాలి, ఈ రిటర్న్డ్ ఫ్రమ్ లండన్ లాస్ట్ వీక్. ఇట్ ఈస్ సింపుల్ పాస్ట్ చాలు. సింపుల్ పాస్ట్ రాస్తే మనం చాలు. సో హ్యాస్ తీసేసి అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చారు కాబట్టి ఆల్రెడీ యాక్షన్ లాస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ తను వచ్చేసాడు. సో మనం ఈ విధంగా ఈ రిటర్న్ ఫ్రమ్ లండన్ లాస్ట్ వీక్. సో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చారు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం, సింపుల్ పాస్ట్లో రాస్తే చాలు. కమింగ్ టు ద నెక్స్ట్, సీ దట్ యూ విల్ కమ్ ఫర్ ద మీటింగ్ ఇన్ టైమ్. ఇది మెయిన్ క్లాస్ ఏ ఫామ్లో ఉందంటే ఇంపరేటివ్ మూడ్లో ఉంది మెయిన్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ ఏమో ఫ్యూచర్ ఇండిఫినిట్లో ఉంది. ఈ సెంటెన్సే ఫ్యూచర్ ఇండిఫినిట్లో ఉంది. సో ఇది ఇంపరేటివ్ మూడ్లో వచ్చినప్పుడు ఈ సబార్డినేట్ క్లాసు ఫ్యూచర్లో కంటే ఇది ఎందులో అంటే ప్రజెంట్ ఇండిఫినిట్లో ఉండాలి. అంటే సీ దట్ యూ కమ్ ఫర్ ద మీటింగ్ ఇన్ టైమ్. ఈ విధంగా రాయాలి. అంటే ప్రజెంట్ ఇండిఫినిట్లో రాయాలి. అంటే సెంటెన్స్ ఎప్పుడైనా మెయిన్ క్లాసు ఇంపరేటివ్ మూడ్లో ఉంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఈ సెంటెన్స్ చెప్పుకున్నాం మనం, సబ్జెక్ట్ ఉండదు. సీ దట్. సో ఇట్ ఇన్ ఇంపరేటివ్ మూడ్. ఈ మెయిన్ క్లాస్ ఎప్పుడైతే ఇంపరేటివ్ మూడ్లో ఉందో అది ఫ్యూచర్ ఇండిఫినెంట్ అనేది వాడకూడదు. ఇక్కడ ఏమంటారు, యూ విల్ కమ్ అన్నారు. ఈ విల్ అనేది మనం యూజ్ చేయాలి, అంటే ఫ్యూచర్ ఇండిఫినెంట్లో యూజ్ చేయకూడదు. సో మనం ఏం చేయాలి, అది ప్రజెంట్ ఇండిఫినెంట్లోనే యూజ్ చేయాలి. సీ దట్ యూ కమ్ ఫర్ ద మీటింగ్ ఇన్ టైమ్. సో నెక్స్ట్ చూడండి, టేక్ కేర్ దట్ యూ విల్ నాట్ బీ చీటెడ్. సో ఇది సెంటెన్స్ కూడా ఇట్ ఈజ్ ఇన్ ఇంపరేటివ్ మూడ్, టేక్ కేర్. సో ఈ వర్బ్ అనేది ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు, యూ విల్ నాట్ బీ చీటెడ్. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడంటే ఫ్యూచర్ ఇండిఫినిట్గా ఇచ్చాడు, ఇది బి. ఇట్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ ఇండిఫినిట్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము, that you are not cheated. అంటే ప్రజెంట్ ఇండిఫినిట్గా రాయాలి. అంటే ఇక్కడ కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ఇంపరేటివ్. మెయిన్ క్లాస్ ఎందులో ఉంది, ఇంపరేటివ్ మూడ్లో ఉంది. సో సబార్డినేట్ క్లాస్లో మనం ఫ్యూచర్ టెన్స్ అనేది యూజ్ చేయము.
మనం మెయిన్ క్లాసెస్, సబార్డినేట్ క్లాసెస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని ముందు క్లాస్లో నేను చెప్పాను. సో ఇది ఇంపరేటివ్ మూడ్లో ఉంటే ఈ సబార్డినేట్ క్లాస్లో మనం ఫ్యూచర్ టెన్స్ అనేది ఫ్యూచర్ ఇండిఫినిట్ యూజ్ చేయకూడదు. ఇలా ఉన్నప్పుడు మనం ప్రజెంట్ ఇండిఫినిట్లే మనం యూజ్ చేయాలి. యూ విల్ నాట్ బీ చీటెడ్ అని ఉంది. సో విల్ బీకి బదులు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, టేక్ కేర్ దట్ యు ఆర్ నాట్ చీటెడ్. విల్ బీకి ఇక్కడ మనం ఏం వెళ్తున్నాం, వర్బ్ ఆర్ అంటే ప్రజెంట్ ఇండిఫినిట్ యూజ్. ఫ్యూచర్ ఇండిఫినిట్ అనేది యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా సెంటెన్స్ మెయిన్ క్లాస్ ఇంపరేటివ్ మూడ్లో ఉంటే సబార్డినేట్ క్లాస్లో ఫ్యూచర్ టెన్స్ అనేదే యూజ్ చేయకూడదు. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఐ షల్ కాల్ యూ వెన్ ద డిన్నర్ విల్ బి రెడీ. ఇక్కడ ఐ షల్ ఇది ఎక్కడుంది, మెయిన్ క్లాస్ ఎక్కడుంది, షెల్ అని. ఐ షల్ కాల్ యూ. షెల్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. సో మనం ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాం, విల్ బి. ఇక్కడ ఆల్రెడీ మెయిన్ క్లాస్లో ఫ్యూచర్ టెన్స్ ఉంటే ఈ సబార్డినేట్ క్లాస్లో మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఐ షల్ కాల్ యూ వెన్ ద డిన్నర్ విల్ బి అనే బదులు డిన్నర్ ఈజ్ రెడీ. అంటే ఇది సబార్డినేట్ క్లాసు, ఇది మెయిన్ క్లాస్. ఇక్కడ మెయిన్ క్లాస్లో ఏముంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది. సో అప్పుడు సబార్డినేట్ క్లాస్కి వచ్చేసరికి మనం మళ్ళీ అగైన్ మనం ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేయక్కర్లేదు. సింపుల్ ప్రజెంట్ మనం ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తే చాలు. దే విల్ కమ్ ఇఫ్ యూ విల్ ఇన్వైట్ దెమ్. దే విల్ కమ్ ఇది కూడా సేమ్ మెయిన్ క్లాస్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. సో సబార్డినేట్ క్లాస్ వచ్చేసరికి విల్ అక్కర్లా, దే విల్ కమ్ ఇఫ్ యూ ఇన్వైట్ దెమ్. సో మనకి మెయిన్ క్లాస్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే సబార్డినేట్ క్లాసు మనకి మళ్ళీ ఇది అగైన్ ఫ్యూచర్ టెన్స్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా చూడండి, దే విల్ కమ్ ఇఫ్ యూ విల్ ఇన్వైట్ దెమ్. దే విల్ కమ్ ఇది ఫ్యూచర్ టెన్స్ ఉంది మెయిన్ క్లాస్. సబార్డినేట్ క్లాస్లో మళ్ళీ అగైన్ వీ షుడ్ నాట్ యూజ్ ఫ్యూచర్ టెన్స్. Coming to next, I had been to Bombay recently. ఇక్కడ వీడు ఈ I had been to Bombay recently ఇది ఎందులో వచ్చాడు, పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చాడు. కానీ మన ఇక్కడ దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అక్కర్లా. I had been రాస్తా, I went to Bombay recently అంటే సింపుల్ పాస్ట్ చాలు. మన ఇక్కడ వర్బ్ సింపుల్ పాస్ట్ చాలు యూజ్ చేయొచ్చు. సింపుల్ పాస్ట్ బదులు వాళ్ళు ఏం చేశారు, పాస్ట్ పర్ఫెక్ట్ వర్బ్ ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ టు హిమ్ లాస్ట్ వీక్. ఆల్రెడీ లాస్ట్ వీక్లో ఒక లెటర్ రాసాం. సో ఇక్కడ కూడా ఏమేమి చేశారు, పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చారు. నో నీడ్ ఆఫ్ రైటింగ్ పాస్ట్. ఈ సెంటెన్స్ ఎందులో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ అయిపోయింది. సో ఈ ఐ హ్యాడ్ రిటర్న్కి ఏం చేయాలి మనం, ఐ రోట్ ఏ లెటర్ టు హిమ్ లాస్ట్ వీక్ అంటే సింపుల్ పాస్ట్ చాలు దీనికి. ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది కదా లాస్ట్ వీక్. సో నెక్స్ట్ వన్, వీ హ్యాడ్ గాన్ టు ద పిక్చర్ లాస్ట్ నైట్. ఆల్రెడీ లాస్ట్ నైట్ పిక్చర్కి వెళ్ళిపోయాం. సో వెళ్ళిపోయాం, హ్యాడ్ గాన్ అక్కర్లా. ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. సో ఇక్కడ మన హ్యాడ్ గాన్కి వి వెంట్, ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాం. సో వి వెంట్ టు ద పిక్చర్ లాస్ట్ నైట్. ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాం కాబట్టి వి వెంట్ టు ద పిక్చర్ లాస్ట్ నైట్. సో కమింగ్ టు నెక్స్ట్, he said that he was suffering from fever for 3 days. 3 రోజుల నుంచి బాగా. ఇక్కడ మనకి వర్బ్ ఎట్లా వచ్చింది, he was ఎందులో ఉంది, ఇది మనకి పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇట్ వాజ్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్. సో ఇక్కడ ఏంటి, he said that he was suffering from fever for
3 days. ఆల్రెడీ ఇప్పుడు ఫీవర్తో లేడు, ఆల్రెడీ 3 రోజుల నుంచి ఈ వాజ్ కంటిన్యూస్ ఫీవర్లోనే ఉన్నాడు. సో ఇలాంటప్పుడు మనం హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ అంటే ఆల్రెడీ ఫీవర్తో తను ఉన్నాడు ఫాస్ట్ నుంచి 3 days నుంచి. ఇప్పుడు లేడు, ఆల్రెడీ 3 days నుంచి తను ఫీవర్లోనే ఉన్నాడు కాబట్టి మనం హీ వాజ్ అనేది యూజ్ చేయాలి. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 3 days. సో మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి, మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఇట్ వాజ్ గోయింగ్ ఆన్, అంటే 3 days నుంచి అలా తనకి ఫీవర్ అనేది ఉంది. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడాలి, కానీ పాస్ట్ కంటిన్యూస్లో మనం వాడకూడదు. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్, ద మ్యాన్ కంప్లైంట్ దట్ హీ సైకిల్ వాజ్ స్టోలెన్. ఆల్రెడీ కంప్లైంట్ చేసేసాడు, ఏమైంది, సైకిల్ పోయిందని ఆల్రెడీ అయిపోయింది, ఆ యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మనం హ్యాడ్ బీన్, ఈ షుడ్ నాట్ యూజ్ వర్డ్స్ అనేది వాడకూడదు. ఇది కూడా పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చూసాం, పాస్ట్ ఎందులో యూజ్ చేసాం, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో కమింగ్ టు నెక్స్ట్, the doctor concluded that the man was killed 12 hours ago. 12 గంటల ముందే మనిషి అతను చనిపోయాడని చెప్పారు. సో ఇలాంటప్పుడు మనం ఇక్కడ కూడా ఇది కూడా పాస్ట్ కంటిన్యూసే వాడాలి. ఇది సెంటెన్స్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్. సో ఇక్కడ వాజ్ బదులు ఏం చేయాలంటే హ్యాడ్ బీన్, ఆల్రెడీ చనిపోయాడు 12 hours ఎగో, 12 గంటల ముందే చనిపోయాడు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, హ్యాడ్ బీన్ వాజ్ బదులు హ్యాడ్ బీన్ యూజ్ చేయాలి. ఇట్ ఈజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఇప్పుడు ఈ 2 సెంటెన్స్ ఇవి చూస్తే ఇవేమో పాస్ట్ పర్ఫెక్ట్లో ఇచ్చాడు, సింపుల్ పాస్ట్ యూజ్ చేసేదానికి పాస్ట్ పర్ఫెక్ట్లో ఈ సెంటెన్స్ ఇచ్చారు. ఇవి కిందకు వచ్చేసరికి వీటిని పాస్ట్ కంటిన్యూస్లో ఇచ్చారు. మనం ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాల్సిన వాటినేమో చూడండి, ఇప్పుడు చెప్పాం కదా పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్లో చెప్పాల్సినవన్నీ మనం అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో ఇచ్చారు. ఈ కిందకు వచ్చేసినప్పటికీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాల్సినవన్నీ పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నాయి వర్క్స్. ఈ కొంచెం మనం ఈ వర్క్స్ దగ్గర జాగ్రత్తగా ఉంటే మనం టెన్సెస్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఎక్కడెక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి, ఆ సెంటెన్స్ ఎట్లా ఉంది, ఏ ఫామ్లో ఉందో చూసుకుని మనం ఆ వర్బ్ సింపుల్, ఇంకేం లేదు, ఎక్కడ చేంజెస్ లేవు. మీకు ఈ వర్బ్ దగ్గరే మీరు చిన్నగా ఈ హ్యాడ్ గాన్, ఇది పిక్చర్ లాస్ట్ నైట్ ఇట్లా చూసుకుని ఈ సెంటెన్స్ అంతా ఎండింగ్ వరకు చూసుకుని అది ఏ ఫామ్లో ఉందో చూసుకుని అక్కడ వర్బ్ కనుక చేంజ్ చేస్తే మీకు ఈ టెన్సెస్ అనేది చాలా ఈజీగా మీరు ఫామ్ చేయగలరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ముందు వీడియోస్ కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, షేర్ చేశాను, తప్పకుండా చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే తెలుసుకోవాలని ఉంటే మాత్రం మీరు కామెంట్ రూపంలో నాకు సెండ్ చేయండి.